చిన్న డిస్కషన్ చూసుకోవచ్చు రెఫరీస్ అండ్ క్యాప్టెన్స్ మధ్యలో. అండ్ సునీల్ అండ్ ఓకే, గోదావరి ప్లేస్ని అయితే కోరుకుంది, రైట్ సైడ్ కావాలంది. సో నల్లమల అయితే స్టార్ట్ చేయబోతుంది గేమ్ని. చిన్న ఫోటో సెషన్ జరిగింది, చూస్తూనే ఉన్నాము. 5 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ టుమారో వచ్చేసరికి లాస్ట్ రౌండ్. అండ్ వెడ్నెస్డే వచ్చేసరికి ఫైనల్ అయితే ఉంటుంది. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసరికి 10 lakhs. అండ్ లైనప్స్ వచ్చేసరికి నల్లమల లైనప్స్ వచ్చేసరికి గోల్ కీపర్ విశాల్ ఉన్నాడు. అండ్ డిఫెండర్స్ లైక్ అపన్న, అబు తాహిర్, సునీల్ అండ్ అభిషేక్తో పటిష్టంగా ఉంది. అండ్ మిడ్ఫీల్డర్స్ ప్రమోద్, సమురాయ్ అండ్ రాజేష్తో అండ్ ఉమర్. అండ్ ఫార్వర్డ్స్ వచ్చేసరికి ఫాజిల్ అండ్ దిలీప్. 4-4-2 ఫార్మేషన్తో ఆడబోతుంది నల్లమల. అండ్ అగైన్ గోదావరి దగ్గరకు వచ్చేసరికి గోల్ కీపర్ సంపత్. అండ్ డిఫెండర్స్ ఆర్ మరియా, మదన్, చైతన్య, లోకేష్. అండ్ చిన్న మార్పు అని చెప్పుకోవాలి, రాజాని సబ్స్టిట్యూట్లో పెట్టారు. తన ప్లేస్లో మదన్ అయితే దించారు. చూద్దాం ఈరోజు ఎలా డిఫెండ్ చేస్తాడో తను. అండ్ మిడ్ఫీల్డర్స్ వచ్చేసరికి అనిల్, విఘ్నేష్ అండ్ పృథ్వీ. అండ్ ఫార్వర్డ్స్ వచ్చేసరికి రామేశ్వర్, అక్షయ్ అండ్ ఏబిడి. అండ్ ఈ మ్యాచ్లో తిక్కమ్ను కూడా సబ్స్టిట్యూట్లో అయితే పెట్టారు. మొత్తానికి 4-3-3 ఫార్మేషన్తో ఆడబోతుంది గోదావరి ఈరోజు. మంచి ఆపర్చునిటీ అయితే గోదావరికి. మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది గోదావరికి. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది గోదావరికి. ఆల్రెడీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మటుకి ఏకంగా ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. నల్లమల అయితే స్టార్ట్ చేస్తుంది గేమ్ని. చిన్న స్ట్రెచ్చింగ్ అయితే చూడొచ్చు గోదావరి ప్లేయర్స్ దగ్గర నుంచి. అండ్ అగైన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది గోదావరికి. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది గోదావరికి. ఆల్రెడీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మటుకి ఏకంగా ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. నల్లమల అయితే స్టార్ట్ చేస్తుంది గేమ్ని. చిన్న స్ట్రెచ్చింగ్ అయితే చూడొచ్చు గోదావరి ప్లేయర్స్ దగ్గర నుంచి. అండ్ అగైన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో గోదావరి విఘ్నేష్ నుంచి ఇంకేమైనా గోల్స్ ఏమైనా చూడొచ్చేమో చూద్దాం. మనం మంచి పాసింగ్ అయితే చూసాము రామేశ్వర్ దగ్గర నుంచి. మనకు తెలుసు మంచి డ్రిబులర్ అతను, మంచి క్రాసెస్ క్రియేట్ చేస్తాడు, మంచి పాసెస్ ఇస్తాడు. చూసుకున్నట్టయితే పొజిషన్ అయితే ఉంచుకుంటున్నారు గోదావరి ఎఫ్సి. ఎలాంటి ప్రెషర్ కూడా లేదు గోదావరి ఎఫ్సికి. జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచినా ఒకటే, గెలకపోయినా ఒకటే వాళ్ళు. మంచి ఫస్ట్ పార్ట్ అయితే చూసుకోవచ్చు. గోల్ 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 గోదావరి నుంచి మంచి గోల్ అక్కడ తీసుకున్నాడు. ఆ ఫస్ట్ వచ్చి అనుకుంటున్నాను అక్షయ్ మంచి గోల్. అక్కడ సెలబ్రేషన్ చూడొచ్చు అక్షయ్ నుంచి. ద ఫస్ట్ హాఫ్లో తన క్లినికల్ ఫినిషింగ్ అయితే మిస్ అయింది అక్షయ్ నుంచి. బట్ సెకండ్ హాఫ్లో మంచి ఫస్ట్ టచ్
మంచి ఫస్ట్ టచ్ చూడొచ్చు అక్షయ్ దగ్గర నుంచి. అగైన్ మంచి గోల్ అయితే వేసాడు. అబ్- మొత్తానికి అగైన్ వల్ల కొంచెం లక్కీ అనే చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే 2 క్రాస్ బార్స్ వచ్చాయి. అండ్ అగైన్ ఒక క్లియర్ హెడర్ అయితే మిస్ చేశారు గోదావరి. అండ్ అగైన్ కొంచెం క్లినికల్ ఫినిషర్ కూడా మిస్ అయింది. అవి కానీ వర్కౌట్ అయ్యి ఉంటేనా ఈ పాటికి 5-0 అయిపోయి ఉండేది. వెరీ అన్లక్కీ అని చెప్పుకోవాలి. అక్కడ నల్లమల్ల హ్యూమిలియేషన్ జరగలేదు ఇంకా. ఇంకా 20 మినిట్స్ అయితే ఉంది. ఇంకా గోల్స్ పడతాయేమో చూద్దాం. మంచి ఎఫర్ట్, గోల్! సూపర్ గోల్ ఫ్రమ్ రామ్ షోర్. ఎక్సలెంట్ గోల్ ఫ్రమ్ రామ్ షోర్. లెఫ్ట్ ఫుట్ ద్వారా మంచి లాంగ్ రేంజ్ గోల్ అయితే చేశాడు రామ్ షోర్. మనం అనుకుంటున్నాం మంచి డ్రిబుల్ అయితే చేశాడు. ఈ మ్యాచ్లో మంచి డ్రిబ్లింగ్ చూసాము రామ్ షోర్ దగ్గర నుంచి. చక్కనైన అసిస్ట్. సూపర్గా డ్రిబుల్ చేశాడు. సూపర్గా డ్రిబుల్ చేసి లెఫ్ట్ ఫుట్ ద్వారా మంచి కర్లీ గోల్. సూపర్ ఎక్సలెంట్ అవుట్ సైడ్ బాక్స్ నుంచి కొట్టాడు. అసలు ఏమీ చేయలేకపోయాడు.